హలో ఆల్, నేను ఈరోజు వెరైటీ కిచిడి చూపిస్తున్నానండి కందిపప్పుతోటి. మనం ఎప్పటిలాగా కందిపప్పుతో చేసుకునేది కాకుండా అందులో ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా, అవి కాకుండా ఇప్పుడు కొత్తగా నేను నిన్న మా సిస్టర్ ఇంటికి వెళ్తే వెరైటీ చేసి చూపించింది. అది నేను ఈరోజు ట్రై చేస్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. వాటికి ఏమేం కావాలంటే ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు, తర్వాత క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, తర్వాత పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి. పప్పు బియ్యము కడిగి పెట్టుకున్నానండి. ఇందాక అన్ని పౌడర్ చేసుకోవాలన్నాను కదా, ఇది ఇట్లా మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఈ మూకుడు పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఫస్ట్ లవంగాలు వేయాలండి. లవంగాలు వేసి లవంగాలు వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత షాజీరా వేసి వేగాక ఇవి వేగుతుంటాయి కదా, వేగాక ఇవి షాజీరా, దీనికి షాజీరా ఎక్కువ వేసుకోవాలండి. జీలకర్ర మాత్రం వేయకూడదు. జీలకర్ర వేస్తే మళ్ళీ అది వేరే తీరు ఉంటుంది. షాజీరా వేస్తే దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. షాజీరా వేసుకొని ఇలా వేగాలి మొత్తం మంచిగా. మంచిగా వేగిన తర్వాత వెల్లిపాయలు వేసేయాలి. దీనికి కూడా మెయిన్ వెల్లిపాయలు, షాజీరా. దీనికి రుచి రావాలంటే ఈ రెండే మంచిగా వేసుకోవాలి. అల్లం వేయకూడదండి. మళ్ళీ అల్లం వేస్తే టేస్ట్ మామూలుగా రొటీన్గా అయిపోతుంది. ఇది వెరైటీ ఉంటుంది కాబట్టి షాజీరాను వెల్లుల్లి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత వెల్లిపాయ వేగింది కదా, పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇవన్నీ వేగాయి కదా, వేగిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా మంచిగా అన్నీ మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకొని వేయించుకొని ఇది కూడా కొంచెం సేపు మగ్గినాక ఈ ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా మనం, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, లవంగాలు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పేస్టు మంచిగా ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా, మనం బియ్యం కడిగి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసాను నేను ఇందాక, ఇందులో కూడా సరిపడా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఈ పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా కలుపుకుంటే మంచిగా వేగుతుంది. ఒక 2 minutes ఇలా కలుపుకొని ఈ మసాలా అంతా వేగిద్ది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం మంచిగా కలుపుకొని దీన్ని ఇలా మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకొని పెట్టుకొని ఈ మసాలా అంతా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. ఈ కరివేపాకు మా చెట్టుదండి ఇది. ఈ కరివేపాకు ముందు వేయద్దు, లాస్ట్గా కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఈ పేస్ట్ అంతా మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలో ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా వేగింది కదండి, ఈ మసాలాని ఈ కడిగి పెట్టుకున్న బియ్యంలో మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి దీన్ని మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి.
ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని చూసారు కదా, ఇగో ఈ మసాలా అంతా ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా కలిసేటట్టు. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి సరిపోయిందా లేదా చూసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పెట్టానండి. మా కుక్కర్ అయితే 3 విజిల్స్కి ఉడుకుతుంది. అయ్యా మీ ఎవరి కుక్కర్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. మాకైతే 3 విజిల్స్కి మాత్రం ఉడికిపోతుంది. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత దీనికి కాంబినేషన్ ఏంటంటే పచ్చిపులుసు, ఆలూ చిప్స్. పచ్చిపులుసు ఇంకా నేను చేయలేదు, మా పిల్లలు అది వద్దులే చిప్స్తో తింటామన్నారు, అందుకనే నేనేం పచ్చిపులుసు చేయలేదు. విజిల్ వచ్చేసింది. ఇట్లా మంచిగా కింద నుంచి మీద నుంచి కలుపుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకొని షాజీరా కిచిడి రెడీ అయిందండి. ఇందులో షాజీరా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి దీని పేరు షాజీరా కిచిడి. నేను ఇది కొత్తగా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఇది నేను కొత్తగా ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.